అలాగే నమస్తే అండి. చివరికి పేర్ని నాని కూడా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించేస్తున్నాడండి. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారిని పుష్కరాల్లో 30 మంది చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారిని లోపలేసేస్తామని బెదిరిస్తున్నాడు ఈడు. దొంగ, బియ్యం దొంగ. నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందో అందులో భాగంగా విచారణ జరిపితే మనోడు రేషన్ బియ్యం దొబ్బేసాడు. మనోడికి కొన్ని గోడౌన్స్ ఉన్నాయి, రేషన్ బియ్యం గోడౌన్లు ఉన్నాయి కొన్ని. అవి కూడా మనోడి పేరు మీద లేవు, తెలివితేటలుగా వాళ్ళ భార్య పేరు మీద పెట్టించాడు. సో వాళ్ళ భార్య మీద ఆటోమేటిక్గా కేసులు నమోదవుతాయిగా. ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పైన కేసులు నమోదవుతాయి. కేసు నమోదైతే వీడికి ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు ఒకటే తక్కువండి, లిటరల్లీ ఏడ్చేసాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ కూడా చెప్పాడు. మహిళల గుర్తు జోలికి ఆయన రాడు, ఆ విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పేసి అని ఏడ్చినోడు ఈడే. ఈ ఆలోచన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకు ఈ అప్పాబాయి గారు? నేను చూస్తుంటే నువ్వు మాట్లాడిన ప్రతిసారి అప్పాబాయి గారు గుర్తుకొస్తాడు. అప్పాబాయి గారు అంటే తెలుసు కదా, అటు ఇటు కానోడు గుర్తుకొస్తాడు. చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఊరికే ఎదవ డబ్బా కవర్లు అంతే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 5 ఏళ్ళు ప్రభుత్వం నీదే. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దిగిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా కేసులు పెట్టి లోపలేద్దామా అని ఈ ప్రయత్నాలు ఎక్కువ. అందులో భాగంగానే లేని స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఒక కేసు పెట్టి ఒక 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగలిగారు. కానీ అంతకుమించి మనం చేసింది ఏమైనా ఉందా పేరునని? ఏమైనా చేయగలిగామా? చేసింది ఏమీ లేదు. పైగా ఇక్కడికి వచ్చి ఎవరికి ఉపన్యాసాలు చెప్పాను నువ్వు? ఎవరిని బెదిరించేస్తున్నావు? ఎవరైనా భయపడతాడా? మీరు 2029లో వచ్చినప్పుడు చూద్దాంలే. మీరు రారు, రానివ్వరు, అది గుర్తుపెట్టుకో బాగా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవడం మీ భ్రమ. నిలుపుకోవాలా? మనకు 151 వచ్చినప్పుడే మన అహంకారంతో, మన నాయకుల నోటుదోలతోటి నాయకులను ప్రోత్సహించి, కార్యకర్తలను ప్రోత్సహించి మీరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను బుట్టలు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను బుట్టలు తిట్టండి అని చెప్పి 11 స్థానాలకు పడిపోయింది కాకుండా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి బెదిరింపులా? ఎవరైనా భయపడతాడా పేరునని? మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు బెదిరించే బెదిరింపుల్ని ఏకమొక్కతో తీసి పక్కన పడేశారు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని రానిస్తాడు ఎవడైనా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేడు, అవ్వనివ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకో. మీరు జగన్మోహన్ రెడ్డిని చూసి అతి పేలాపన పేలొద్దు. మీరు వేసేది ఉండదు, సచ్చేది ఉండదు. సరే పోనీ 29 ఎన్నికలే అనుకుందాం. పోనీ తర్వాత 34 ఎన్నికలు లేవా? మళ్ళీ వస్తాయిగా ఎన్నికలు, రావా? ప్రభుత్వాలు శాశ్వతం కాదుగా. ఈ సాంప్రదాయానికి నాంది పలికింది మీరే. ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందమ్మా, ఉండకుండా ఉండదు. మీరేమైనా వదిలేశారా? తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమైనా వదిలేశారా? లేదుగా. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేది? ఈ పనికి మాల ఉపన్యాసాలు ఇంకెప్పుడు కూడా ఇవ్వద్దు. నువ్వు బెదర కొడితే ఇక్కడ ఎవడో బెదిరిపడదు, గుర్తుపెట్టుకోవాలి బాగా.